11వ వచనం, చివరి వచనం చదువుదాం. 16వ కీర్తన చివరి వచనం 11వ వచనం చదువుదాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తల వంచండి, కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రభువుని అడగండి. ప్రభువా, చదవబడిన వాక్య భాగములో నుండి నేను నేర్చుకోదగిన పాఠమును నాకు నేర్పండి. ప్రభువా, నేను నీ ఎదుట సరి అయిన జీవితాన్ని జీవించేటట్లు చెయ్యి, సరి అయిన బ్రతుకును నాకు అనుగ్రహించు. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమ తండ్రి, పరిశుద్ధ ప్రభువా, జీవాధిపతి, మీకు స్తోత్రములు. ఎంతవరకు పాడి స్తుతించి ఘనపరిచి మహిమపరిచి నీ మాటలను ధ్యానం చేయడానికి మేము సిద్ధపడుతుండగా, నీవు మా కొరకు సిద్ధపరిచి ఉంచిన మాటలు అనుగ్రహించండి. ఆత్మీయ ఆహారపు రొట్టె, జీవవాక్యమనే రొట్టెను విరచి మాకు పంచండి. ప్రభువా, నీవిచ్చు రొట్టెను, విరచిన రొట్టెను నీ ప్రజలకు అందించడానికి నన్ను సాధనముగా నీవు నిలబెట్టినందుకు మీకు స్తోత్రములయ్యా. నేను అయోగ్యుడను, అప్రయోజకుడను, అజ్ఞానిని. నన్ను మీ సిలువ చాటును దాయండి, మీ ఆత్మచేత అభిషేకించండి, మీ నోటికి బోరుగా వాడుకోనండి. ప్రభువా, నీలో నుండి నీ వాక్యమును నాలోనికి పంపి నా నోట ఉంచి మీ ఆత్మచేత అభిషేకించి నీ వాక్యమును వెదజల్లి వినికిడిలో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 16వ కీర్తన దావీదు భక్తుడు ఎంతో భక్తితో, శ్రద్ధతో, భయముతో, ఆశతో ప్రార్థిస్తూ పాడినటువంటి ప్రార్థనా గీతం ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి వచనములో ఏమంటున్నాడో చూడండి. మొదటి వచనములో ఈ 16వ కీర్తన, దేవా నీ శరణు చేసి ఉన్నాను, నన్ను కాపాడుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏ సమయంలో ఈ ప్రార్థన చేశాడో నాకైతే పూర్తిగా అంతుపట్టలేదు, కానీ బహు శ్రమ, బహు కష్టము, బహు వేదన ఆయనను అంటి ఉన్నప్పుడు, శత్రువులు తరుముతూ ఉన్నప్పుడు, శరీర బాధలు ఆయనను ఇబ్బంది పెడుతున్నప్పుడు, తనకు దేవుడు తప్ప మరి ఎవ్వరు సహాయం చేయలేరని ఎరిగి ఉన్నాడు కనుక ఈ ప్రార్థన చేస్తున్నాడు. దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం జరుగుతుందా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరి శరణు కొట్టాడు? దేవుని శరణు. మనుషుల శరణు కోరలే.
దేవుని శరణు వెళ్ళాలి. మనం అనుకుంటాం మన శరీరం బలహీనత వస్తే ఎవరు కాపాడతారనుకుంటాం? డాక్టర్లు కాపాడాలన్నా ఎవరి కృప ఉండాలి? కేవలము దేవుని కృప ఉండవలసిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంచుమించు 40 ఏళ్ళు పైన అవుతుంది, 45 ఏళ్ళు అయినే. మన దేశంలో కొత్తగా గుండె ఆపరేషన్ జరగడం మొదలైనవి. ఎక్కడంటే అది కూడా రాయవెల్లూరు హాస్పిటల్. అది క్రైస్తవ హాస్పిటల్, లూథరన్ మిషన్ వారు పెట్టిన హాస్పిటల్. ఇండియా దేశంలో అతి శ్రేష్టమైన హాస్పిటల్స్లో ఆ హాస్పిటల్ పెద్దది, మంచిది. ఆ తర్వాత వచ్చినవి అన్నీ మన రాజమండ్రిలో ఉండేది. రాజమండ్రిలో హాస్పిటల్లోనూ, ఆ రాయవెల్లూరులో ఉన్న హాస్పిటల్లోనూ ఒక లూథరన్ మిషన్ వారు నడిపించినటువంటి హాస్పిటల్స్లో. ఇక్కడ రాజమండ్రిలో చక్కని ఏదైనా ఉంటే అక్కడ పంపేవారు, రాయవెల్లూరు పంపేవారు. పెద్దయ్య గారు అయినటువంటి మా నాన్నగారిని అప్పుడు రాయవెల్లూరు పంపించారు. అందుకు కూర్చోబెడతాడా? కూర్చోబెడతాడు. వెనకాల కింద కూర్చుంటారు, మా కుర్చీలేసి కూర్చుంటారా? గంగారత్నం చూడతారు. అది వచ్చారు, కూర్చోబెడతాను. ఆ రాయవెల్లూరు హాస్పిటల్లో నాన్నగారిని పంపించారు. ఆయన గుండె ఆపరేషన్ చేయాలన్నారు, చేస్తామన్నారు. 12 రోజులు రండి అని చెప్పారు. వెళ్ళారు. అయితే నాన్నగారికి ఆపరేషన్ చేసే టైంకి, చేయవలసిన టైంకి మిషన్ ఏదో చెడిపోయింది, ఒక మిషన్. ఆ మిషన్ చెడిపోతే డాక్టర్లు ఏమన్నారంటే, ఈ మిషన్ మళ్ళీ అమెరికా వెళ్ళి అది బాగా అయ్యి మళ్ళీ రావాలి కనుక మీరు 15 రోజుల తర్వాత రండి, మళ్ళీ మీకు తారీఖు చెప్తాం, ఆ రోజులు రండి అని పంపించారు. ఆ సర్దుకుంటారు. మీరు మామూలుగా కూర్చోండి, వెనకాల సుబ్బారావు ఉన్నాళ్ళని చూసుకుంటారు. మీరు ఇంటి చూడండి, నాగబాబా వాక్యమేనండి, ఆన్ కాదు. మళ్ళీ వెనక్కి చూస్తున్నాడు. సరే, నాన్నగారికి భయపడి వెళ్ళలేదు. ఎందుకంటే మళ్ళీ ఆపరేషన్ చేసేటప్పుడు మధ్యలో మిషన్ చేయకపోతే ఏమవుతారంటే ఎందుకు భయం. ఎందుకంటే గుండె ఆపరేషన్లు కొత్తగా వచ్చినాయి 50 ఏళ్ళ క్రితం, 1975లో ఎప్పుడు జరిగింది. సరే, తర్వాత కొద్ది రోజులకి పేపర్లో వార్త చదివాను. అదే రాయవెల్లూరు హాస్పిటల్లో ఈ గుండె ఆపరేషన్ నిమిత్తం ఆ ఆపరేషన్ థియేటర్ అండర్ గ్రౌండ్లో ఉంది, కింది భాగంలో. అన్ని సిద్ధం చేశారు. ఆపరేషన్ జరుగుతుంది. ఆపరేషన్ జరుగుతున్న సమయంలో ఈ ఆక్సిజన్ అవన్నీ పెడతారు. ఈ ఆక్సిజన్ సిలిండర్స్ అవన్నీ ఉన్నాయి, బ్లడ్ ఎక్కుతుంటుంది, ఇవన్నీ చేస్తుంటుంది. జరిగిన సంగతి ఏంటంటే అకస్మాత్తుగా ఆక్సిజన్ సిలిండర్స్ పేలిపోయి ఆపరేషన్ చేస్తున్నటువంటి డాక్టర్లు, 2 డాక్టర్లు, నర్సులు, కాంపౌండర్, మొత్తం 5-6 అక్కడికక్కడ చనిపోయారు. ఏం పేలి వాళ్ళు ఏం చేయడం చేస్తున్నారు? ఒక మనిషిని బ్రతికించడానికి
వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే బ్రతికించే వాళ్ళు ఏమైపోయారు? మాట్లాడలే అది మనుషుల చేతుల్లో లేదేది, ఎవరి చేతిలో ఉంది? నీ ఆయుష్కాలం కానీ, నా ఆయుష్కాలం కానీ, నీ ఉద్దేశం కానీ, నా ఉద్దేశం కానీ నెరవేరాలని మన ఇష్టాలు నెరవేరవు. కేవలం దేవుడు నిర్ణయించింది మాత్రమే జరుగుతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు ఏమంటున్నాడు, దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడు, నన్ను కాపాడు. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియో లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. 3వ సంవత్సరంలో శ్రేష్టమైన మాట అంటున్నాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు చెప్పాలి? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. ఈ మాట ఎందుకు అన్నాడు? అపోస్తలుడైన పౌలు తర్వాత చాలా సంవత్సరాల క్రితం 1000-2000 సంవత్సరాల తర్వాత ఏమంటున్నాడంటే, నా మట్టుకైతే బ్రతుకున క్రీస్తే, చావైతే నాకు లాభము. ఏంటి ఇందులో ఉన్న దాగి ఉన్న మర్మం? చచ్చినోడు ఇంకా పాపం చేయలేడు. చేస్తాడా? ఎవరితో దెబ్బలాడతాడా? ఎవరైనా చెప్తాడా? ఎవరైనా కొడతాడా? ఎవరి మీద అసూయ పడగలడా? ఎవరైనా దొంగతనం చేయగలడా? ఎవరైనా చంపగలడా? ఇంకా పాపం ఏం చేయగలడా? ఏం చేయలేడు. అంటే దావీదు ఏమంటున్నాడంటే, బ్రతికి ఉన్న వారిలో, ఈ భూమి మీద ఉన్న వారిలో ఎవడైతే భక్తిగా ఉన్నాడో, ఎవడైతే తనను తాను అదుపు చేసుకుని ఉన్నాడో, కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడో, ఆ భక్తుడే శ్రేష్టమైన వాడు, శ్రేష్టమైన వాడు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే వారు నాకు కేవలం ఇష్టులు. భూమి మీద భక్తిని నిలుపుకోగలిగిన వాడే దేవునికి ఇష్టమైన వాడిగా మారుతున్నాడు. ఈ మంచి మీద ఉన్నంత కాలము దేవునికి ఇష్టమైన స్థితిలో తన భక్తి జీవితాన్ని బ్రతకగలిగిన వాడు మాత్రమే దావీదుకి ఇష్టడు, భక్తులకి ఇష్టడు, దేవునికి కూడా ఇష్టడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మనసా భయమేరనే, నీ భక్తి జీవితంలో నేను 4 వారాలు అదంటే అది పక్కన చూసేది. మనసుతో అంటున్నాడు, ఏం పాడైపోద్దని భయపడుతున్నావు? నీ భక్తి జీవితం పాడైపోద్దని భయపడుతున్నావా? అవును. మన భక్తి జీవితాన్ని పాడు చేసే చెద పురుగులు ఎన్నో ఉన్నాయి మన చుట్టూ, చీడ పురుగులు ఎన్నో ఉన్నాయి మన చుట్టూ, ఉపవాసం చేయక్కర్లేదని చెప్పే పురుగులు ఎన్నో ఉన్నాయి, ప్రార్థన చేయక్కర్లేదే, ఒకసారి దండం పెట్టుకుంటే సరిపోతలేదే, పురుగులు ఎన్నో ఉన్నాయి. గొంగలి పురుగులు ఉన్నాయి, చీడ పురుగులు ఉన్నాయి, మిడతలు ఉన్నాయి, వేరు పురుగులు ఉన్నాయి, పసరు పురుగులు ఉన్నాయి. ఈ పురుగులన్నీ ఏం చేస్తున్నాయండి? భక్తి జీవితాన్ని
పాడేస్తుంది, నాశనం చేస్తుంది, తినేస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు అంటున్నాడు, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను ప్రభువా. నేనేమై ఉన్నాను? నీ శరణు జొచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరా కుటుంబాన్ని గంటలు తీసి ఆలోచించు. నాలుగు వచనంలో మరో శ్రేష్టమైన మాట్లాడుతున్నారు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించుకున్నాం. మేము దేవుని విడిచిపెట్టి మరొక పద్ధతిలోనికి వెళితే సామెతల గ్రంథంలో ఏం చెప్పబడిందంటే, ఒకని మార్గము వానికి యథార్థముగా కనబడుతుంది కానీ అది చివరికి ఎక్కడ తీసుకెళ్తుందా? తుదకు మరణమునకు తీసుకుని వెళ్తుంది. ఎవరో ఏదో చెప్పారు, మనకు బాగా కనిపిస్తుంది, మంచిగా కనబడుతుంది, ప్రభువుని విడిచిపెట్టేశాం, ఆయన మార్గాన్ని విడిచిపెట్టేశాం. ఎటువైపు వెళ్ళిపోతావు తెలుసా? ఎక్కడికి వెళ్ళిపోతా ఉంటున్నాడు? ప్రభు మార్గము విడచితిని విడిచిపెట్టాడు? దేవుని మార్గం విడిచిపెట్టాడు, ప్రభు మార్గం విడిచిపెట్టేశాడు. ఎప్పుడైతే దేవుని మార్గం విడిచిపెట్టాడో వాక్యాన్ని విడిచిపెట్టేశాడు. ఎందుకు వెళ్ళిపోయాడట? అశోకమా శోకమా ఈయన అప్పుడే 4 వారాలు అయింది చేస్తాడు. అదే ఏ మాటలో వెళ్ళిపోయాడట? అక్కడ చెప్పు, ఏంటి కొడుకేది బయట ఉన్నాడా? ఎందులో పడిపోయాడట? ప్రపంచ నటనలలో. ఎందులో పడ్డారు? ప్రపంచ నటన. ప్రపంచంలో నటన వేరు బాబు, శాపసదా. లోకం యొక్క నటన వేరు. బాగా అంటే రాబరా ఎట్లా? లోకం యొక్క నటన వేరు. ఆ లోకము నటిస్తూ ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు? ఎటువైపు నుంచి తీసుకెళ్ళిపోతున్నాడు? గొప్పగా ఉంటాడు. ఇది వరకు చూసేవాడు నేను. ఈ ఫ్రాన్స్ ఉండేవారు, ఈ అప్పుడు మనకి ఈ ఏంటి పొగాకు పట్ల జనం ఉండేవారు కదా. ఈ జనం గుంపులు ఉండేటప్పటికి కొంతమంది అరణ్యగానే మెల్లిగా ఈ బ్యాచ్ 3-4 బ్యాచ్, అందులోంచి ఒకటి, ఇందులోంచి ఒకరికొకరు అనుకుంటున్నాం. వచ్చేసి నేను మాట్లాడుకుంటున్నాను ఆ దగ్గర ఉన్నట్టు ఉండేలా జారిపోయి మా కాసా చిట్టోడు దగ్గర చేరు. అంటే అట్లా
కనుపాక దగ్గర ఇలా ఉన్నారంటే ఎక్కడికి ఉన్నారు తాంపర వాయించడమా? అది లోకం వలన ఈడ్చుకుపోతాయి. ఎప్పుడైతే ఆ ప్రపంచ నటనలో పడిపోయామో ఎవరికి దూరం అయిపోతాం? దేవునికి దూరం అయిపోయి ఆశీర్వాదాలన్నీ పోగొట్టేసుకుంటాం, దీవెనలన్నీ పోగొట్టేసుకుంటాం. శోధన యెహోవాను విడిచి వేరొకని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. ఇక శ్రమ పడిపోయి ఆ కష్టాలు పడిన తర్వాత మనకు ఆదరణ ఇచ్చేవాడు ఉండడు. నేను మా సుబ్బారావు అక్కడి నుంచి నాకు ఇల్లు సైడ్ చేస్తున్నాడు. 11వ వచనం ఏంటి ఎక్కడ కూర్చున్నాడు? కళ్ళు కనపడమంటావు, నన్ను చూసేవాడు. ఆ చెల్లెలకి అలాగేది అది అంత సంతోషపడతాం లేదు. మా చెల్లెలు మాత్రం ఆనందపడుతూ ఉంటాయి. పాపం రామపరస మాత్రం ఏమన్నా అర్థం కాక ముగించేస్తాను. చూడండి, జీవ మార్గమున నీవు నాకు తెలియజేసదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఎక్కడుంది సంపూర్ణ సంతోషం? చెప్పండి. ఈ సంతోషం నీకు కావాలన్నా సామెతల గ్రంథములు 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతాం. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. అది జీవ మార్గమును ఏం చదువుతున్నావురా? సగం మింగేస్తున్నావు, సగం నవ్వులేస్తున్నావు, సుగు చేస్తున్నావు. సరిగ్గా 5వ అధ్యాయం 6వ వచనం. అది జీవ మార్గమును ఏ మార్గమును విచారింపదు. నేను తీసుకోదు, నేను చదువుకోలేమా? ఏది దేని పాదాలు పై నుంచి చదువు, ఆ పాదాలు పెట్టి దేని నడతలు మొదటి నుంచి చదవరా? అదే ప్రారంభం నుంచి చదవరా? ఎప్పుడు దేవుని జ్ఞాన ఉపదేశమును విన్నప్పుడు, వివేకము గల బోధకు చెవియొగ్గినప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందు. తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. ఇది జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కట్టెలను పైనవి, దాని వలన కలుగు ఫలము మూసిని పండంత చేదు, అది 2 అంచుల గల కత్తి అంత పదును గలది. ఏది 2 అంచులు కలిగిన కత్తి కంటే బదులైంది, ముసిని పండు కంటే ఏదైనది. ఏది? జార స్త్రీ పెదవుల నుండి వచ్చే తేనె. ఆ తిన్నాక కూర్చుంటావా?
మాటలు రాబాయి మాటలు తలంటే తేనొస్తుందా చూడలు వస్తుందా మాటలు వస్తాయి. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అచేత ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయను, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు. దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. అంటే ఎటువైపుకి నడిపిస్తున్నాయి పాదాలు? అదే దేవుని వాక్యము నిన్ను ఎటువైపుకి నడిపిస్తుందంటే జీవ మార్గము వైపు. ఎటువైపు? జీవ మార్గము వైపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవుని వాక్యమును శ్రద్ధగా విని దానిలో నివసించడం ప్రారంభిస్తాడో వాడు జీవములో ఉంటాడు. మరణము వైపు వెళ్లకుండా వారిని కాపాడుతూ ఉంది. ఈ సామెతల గ్రంథంలోనే 12వ అధ్యాయములో 28వ వచనాన్ని చదువుదాం. 12వ అధ్యాయము 28వ వచనం. నీతి మార్గమందు జీవము గలదు, దాని త్రోవలో మరణమే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దాని త్రోవలో ఏమి లేదు? నీతి మార్గంలో ఏముంది? జీవము. జీవము అంటే దావీదు ఏమంటున్నాడు? నీ సన్నిధిని నాకు సంపూర్ణ సంతోషము కలదు. నేను నీ సన్నిధిలో ఉన్నప్పుడు కోపము నన్ను విడిచిపెడుతుంది, అసూయ నన్ను విడిచిపెడుతుంది, పగ నన్ను విడిచిపెడుతుంది, కలహము నన్ను విడిచిపెడుతుంది, ద్వేషము నన్ను విడిచిపెడుతుంది, శాంతి సమాధానము నన్ను ఆవరిస్తాయి కనుక, ప్రేమ నన్ను ముంచెత్తుంది కనుక నాలో ఏముంటుంది? ఏం కలుగుద్ది? సంపూర్ణ సంతోషము. సంపూర్ణ సంతోషం. మనం సంపూర్ణ సంతోషం కలిగి ఉండాలంటే మనం ఎవరిలో ఉండాలి? మోకరించండి. క్రీస్తులో జీవించిన